నేడుదిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 29వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన మొదటి వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. సమాజంలో దీనులైనటువంటి వారికి ఏమాత్రము కూడా గౌరవం లేదు. సమాజం వారిని సంతోషపెట్టలేదు. అనేకులు తమ దీనస్థితిని బట్టి తృణీకరింపబడువారుగా ఉంటారు. వారికి ఎక్కడైనా సంతోషం దొరికే చోటు ఉందంటే అది మానవులమైన మనల్ని కలుగు చేసిన దేవుని యందే. కారణం ఏంటి అని అనగా, మనుషులు వారి ఎడల ప్రేమను కనుపరచకపోవచ్చు, కానీ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలలో 2 విషయాలు ఇక్కడ మనం చదవగలం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తారు. మొదటిగా ఆయన దీనులకు కృప అనుగ్రహించినటువంటి దేవుడు. రెండవదిగా దేవుడు తగిన సమయమందు ఆయన వారిని హెచ్చించేటటువంటి దేవుడుగా ఉన్నారు. ఈ దీనులుగా ఉండేటటువంటి వారు ఎందుకు ప్రభువులో ఆనందిస్తారంటే, ఒకటి, కృప ప్రభువారు వారి ఎడల చూపిస్తారు. రెండవదిగా తగిన సమయమందు ఆయన వారిని హెచ్చిస్తారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం మొదలుకొని 29వ వచనం వరకు రాయబడినటువంటి వాక్యంలో ఇక్కడ పౌలు గారు సంఘంతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఇందులో ఎవరైతే దీనులుగా ఉంటారో అట్టి వారిని ప్రభువారు ఏర్పరచుకున్నటువంటి విషయాలను మనం పాత నిబంధన గ్రంథంలో కానీ క్రొత్త నిబంధనలో కానీ మనం గమనించగలం. అయితే భూమి మీద తాము జ్ఞానులమని, గనులమని, గొప్ప వంశం వారని ఎందరైతే ఆ విధముగా తలంచారో అట్టి వారందరూ ప్రభువు చేత వారు ఎదిరించబడ్డారు. వారెవరికి కూడా ప్రభువారు అనుగ్రహించినటువంటి కృపను వారు పొందలేకపోయారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, అనేక మంది భక్తులు తమ జీవిత దినాల్లో వారు దీనత్వాన్ని కనుపరిచినటువంటి విషయాలను మనం గమనించగలం. ఆదికాండం 37వ అధ్యాయంలో తన సహోదరుల ఎదుట వారు తనకంటే పెద్దవారు గనుక యోసేపు దీనుడిగా అక్కడ ప్రవర్తించాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు అతనిని ఐగుప్తు దేశం మీద ఉన్నతమైనటువంటి అధికారిగా ప్రభువారు చేయుటను మనం గమనించగలం. అలానే యెషయాకు పుట్టినటువంటి కుమారులలో 8వ వాడైనటువంటి దావీదు కూడా దీనుడిగా ప్రవర్తించాడు. ఆ కారణాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అతనిని రాజుగా చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. గనుక యెహోవా యందు దీనులకు కలుగు సంతోషాన్ని ఆయన వారు ఆ మనసును ధరించుకుని జీవించే కొలది ఆయన సంతోషాన్ని అధికం చేసేటటువంటి దేవుడుగా ఉన్నారు. అంత మాత్రమే కాక దీనులుగా మనం ఇక్కడ ఉంటేనే దేవుని రాజ్యానికి వారసులం కాగలం. గనుక ఎక్కడ జ్ఞానాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, ఎన్నిక చేయబడే స్థితిగతులను బట్టి కానీ అహంకారులుగా మనం ఉండక దీనులుగా మనం ఉండి ఇటు దీవెనలకు పాత్రలం కాగలమని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ఆత్మకు మేలు కలుగుటకై పరిశుద్ధాత్ముడా దీవించమని ప్రార్థిస్తున్నాం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచర్యను మీరు దీవించి బలపరిచి ఆశీర్వదించండి. ఎందరైతే సేవకులు పలు బలహీనతల్లో, అనారోగ్య సమస్యలు ఉన్నారో వారిని మీరు స్వస్థపరిచి లేవనెత్తండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందినటువంటి ప్రియులను కూడా దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి. దుఃఖితులను ఆదరించండి. బలహీనలను బలపరచండి. పలు విషయాలలో మీ కార్యం కొరకు కనిపెడుతున్నటువంటి మా ప్రియుల జీవితాలలో నిశ్చయముగా మేలు కలుగు చేయుదురుగాక. యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించును గాక. ఆమెన్.